If the perimeter of one face of a cube is 24 centimeter, then its volume is. So ఒక face of a cube ఏమైందంటే స్క్వేర్. సో స్క్వేర్ పెరిమీటర్ 4a. సో ఆ 4a వాల్యూ 24 ఇచ్చారు. సో a వాల్యూ 6. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే a క్యూబ్. a క్యూబ్ అంటే 6 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 216. ఆప్షన్ ఏ. Srinivas has just got married to a girl who is 4 years younger than him. So ఇది శ్రీనివాస్ గర్ల్. శ్రీనివాస్ ఏజ్ ఎక్స్ అయితే గర్ల్ ఏజ్ x-4 అవుతుంది. ఆఫ్టర్ 5 years their average will be 33 years. సో ఆఫ్టర్ 5 years అంటే +5 x+5 అయింది. సో ఇది కూడా x-4 +5 అంటే x+1 అవుతుంది. సో ఈ రెండింటి యావరేజ్ 33 ఇచ్చారు క్వశ్చన్. యావరేజ్ అంటే ఇప్పుడు x+5 ప్లస్ x+1 డివైడెడ్ బై ఇద్దరు కాబట్టి by 2 ఈజ్ ఈక్వల్ టు 33. సో ఇదట వెళ్తే 66 అయింది. పైన ఇదంతా యాడ్ చేస్తే 2x + 6 ఈక్వల్ టు 66. 6 అటు వెళ్తే 60. 2x ఈక్వల్ టు 60, x వాల్యూ 30. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద గర్ల్. సో గర్ల్ ప్రజెంట్ ఏజ్ x-4, x వాల్యూ 30 కాబట్టి 30 - 4 26. ఆప్షన్ బి. 1 year ago, the ratio of ages of Saket and Tilak was 5:6. సాకేత్ తిలక్ 1 year ago అంటే ప్రజెంట్ నుంచి 1 year ముందు. 1 year ముందు ఇద్దరు రేషియో 5:6. 4 years hence the ratio would become 6:7. ప్రజెంట్ నుంచి 4 years తర్వాత రేషియో 6:7 అయింది. రేషియోలో ఇక్కడ 1 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 1 ఇంక్రీజ్ అయింది. సో బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి రేషియో. సో ఇక్కడ ప్రజెంట్ ముందు ప్రజెంట్ తర్వాత గ్యాప్ ఇచ్చారు. సో ఈ గ్యాప్ మొత్తం 5 years. సో ఈ 5 years ఈ ఒక్క రేషియోకి ఈక్వల్. ఒక్క పార్ట్ అనేది 5 yearsకి ఈక్వల్. సో మనకు కావాల్సిన ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్. సో ఒక పార్ట్ 5 years అయితే 5 parts 5 × 5 25 years. కానీ ఇది ప్రజెంట్కి 1 year ముందు. ప్రజెంట్ కావాలంటే +1, దట్ ఈజ్ ఈక్వల్ టు 26 years. ఆప్షన్ డి. విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ డిగ్రీ 2 ఉండాలి. సో ఫస్ట్ దానికి హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది. ఆప్షన్ సికి హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది. ఆప్షన్ డికి 1 ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేసిన మొత్తం హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటుంది ఈక్వేషన్. కన్వర్ట్ 36 centimeters టు కిలోమీటర్స్. 1 centimeter అనేది ఈక్వల్ టు 1/kilometers. అదే 36 centimeter ఈక్వల్ టు 36/100,000 kilometers. ఇక్కడ 5 zeros ఉన్నాయి కాబట్టి 5 digits ముందు డెసిమల్ ఉండాలి. 0.00036 kilometer. ఆప్షన్ సి. The average of 11 numbers in an order is 41. అంటే x1 + x2 so on to x11. సో దీని యావరేజ్ అంత ఇచ్చారు 41 ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 11 ఉన్నాయి కాబట్టి 451 వస్తుంది. అలాగే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ అంటే x1 + x2 అప్ టు x5. సో దీని యావరేజ్ 18 ఇంటూ ఎన్ని నెంబర్స్ 5 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 18 5 = 90. సో
సో అలాగే దట్ ఆఫ్ ద లాస్ట్ 5 నెంబర్స్ ఈస్ 64 అంటే x7 x8 సో ఆన్ టు x11. దీని యావరేజ్ 64 ఇంటూ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 64 5 are 320. వాట్ ఈస్ ద 6th నెంబర్ అంటే x6 కావాలి మనకి. సో x6 కావాలంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో మనం ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి సెకండ్ ప్లస్ థర్డ్ తీసేస్తే మనకి x6 వస్తుంది. మిగతా టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 451 మైనస్ ఆఫ్ 90 ప్లస్ 320. సో 320 ప్లస్ 90 410. సో 451లో నుంచి 410 తీసేయాలి. 410 41. ఆప్షన్ ఏ. X and Y are two alloys of gold and platinum. సో X అనేది ఒక alloy, Y అనేది ఒక alloy. సో ఈ రెండిట్లో గోల్డ్ ప్లాటినం ఉన్నాయి. Prepared by mixing the metals in the ratio 5:2 and 5:7 respectively. సో Xలో 5:2 రేషియోలో ఉన్నాయి, Yలో 5:7 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ వి మెల్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ని మెల్ట్ చేస్తే ఇట్ ఫార్మ్స్ థర్డ్ అలాయ్ జెడ్ అనే థర్డ్ అలాయ్ ఫామ్ అయ్యింది. సో దెన్ ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ టు ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్లాటినం ఇన్ జెడ్ విల్ బి డాష్. సో ఇక్కడ గోల్డ్ ఎంత ఉంది ఎక్స్లో 5 బై టోటల్ మిక్స్చర్ ఎంత 5 + 2 7. సో ఇక్కడ వైలో 5/5 + 7 12. అంటే జెడ్లో గోల్డ్ ఎంత ఉంటుంది 5/7 + 5/12. సో ఎక్స్లో ప్లాటినం 2 పార్ట్స్ ఉంది, మొత్తం పార్ట్ 7. అలాగే వైలో 7/5 + 7 12. సో మనల్ని అడిగింది రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ టు ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ద ప్లాటినం. ఇది మా 5/7 + 5/12 అంటే మొత్తం గోల్డ్ డివైడెడ్ బై టోటల్ ప్లాటినం 2/7 + 7/12. సో ఇక్కడ నుంచి మనం ఎల్సిఎం చేస్తే 7కి 12కి మనం ఎల్సిఎం చేస్తే 84 వస్తుంది. 84 12 5s are 60 plus 7 5s are 35 divided by కింద 7కి 12కి ఎల్సిఎం చేస్తే 84 12 2s are 24 7 7s are 49. సో 84 క్యాన్సిల్. 60 + 33 90 60 + 35 95 divided by 24 + 49 73 95/73 అంటే 95:73. ఆప్షన్ బి. 20 women can complete a work in 15 days. 16 men can complete the work in 15 days. Find the ratio between the work efficiency of a man to a woman. So same work కాబట్టి 20 women 15 days is equal to 16 men 15 days. So 15 days క్యాన్సిల్ అయిపోద్ది. ద వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాన్ టు ఏ ఉమెన్ అంటే M/W is equal to 20/16. That is equal to 5/4. 5:4. Option A. If the sum of two numbers is 430 and their HCF is 43, then which of the following is the correct pair? So first option 215 wrong, ఎందుకంటే దీని HCF 1 అవుతుంది. సో సెకండ్ ది 86 344 ఇది రాంగ్, ఎందుకంటే 43 HCF అయితే 2 43 మల్టిపుల్స్ అవ్వాలి.
సో 86 అనేది 43 మల్టిపుల్, 343 అనేది 43కి మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ సి కూడా రాంగ్. ఆప్షన్ సిలో 172 అనేది 43 మల్టిపుల్, 258 అనేది 43 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 meter. So volume of a cube equal to 2 cube. So 8 volume. An inlet in the shape of a circle with the radius of 3.5 centimeter. సో ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 0.035 meters. 0.035 meters. సో ఇది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి సో ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ 0.035 అంటే 35/000 ఇంటూ 35/100. సో 7 5s are 5, 200 times, 211 times, 100 times. ఆల్ చేస్తే 0. ఈ 3 zeros ఇటు 5 digits ముందు పాయింట్ ఉంది. 0.0035 వస్తుంది ఏరియా. How long it will take to fill the tank approximately if the water is flowing at a speed of 2 meters per second. So 2 meters per second తో వాటర్ ఫ్లో అవుతుంది. 2 meters per second తో వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఫ్లో రేట్ ఫార్ములా ఏరియా ఇంటూ స్పీడ్. సో ఏరియా మనకి 0.00035 into 2 వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 0.00770 వస్తుంది. అది రాకపోయినా మనకి పర్లేదు. సో మనకు కనుక్కోవాల్సింది హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. టైం అనేది కనుక్కోవాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై ఫ్లో రేట్. సో మన దగ్గర వాల్యూమ్ ఎంత ఉంది 8 బై ఫ్లో రేట్ మన దగ్గర 0.0077. సో ఇది మనం సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1039 seconds వస్తుంది. 1039 seconds. సో ఈ 1039ని మినిట్స్లో మారిస్తే 1039/60 మారిస్తే 17.3 minutes వస్తుంది. ఆప్షన్ సి. ఫైండ్ ఎక్స్ ఇన్ ABCD ఇఫ్ ABCD ఈజ్ ఏ parallelogram. సపోజ్ ఇది ABCD. In the given figure below, with two diagonals AC and BD intersecting at O. O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ రెండు 2 diagonals ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి OA ఈక్వల్ టు OC, OB ఈక్వల్ టు OD అవుతుంది. సో మనకి OA x+3 ఈక్వల్ టు OC 2x+y. సో అలాగే OB y+2 ఈక్వల్ టు OD 3y. సో ఇక్కడ నుంచి 2 ఇది ఈక్వల్ టు 2y, y వాల్యూ 1 వచ్చింది. మనల్ని అడిగింది x. సో ఈ y వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడితే x+3 ఈక్వల్ టు 2x+1. సో ఈ x ఇటు వస్తుంది, ఈ 1 ఇటు వస్తుంది. x ఈక్వల్ టు 2. ఆప్షన్ డి.
if x plus y plus z is equal to 11, xy plus yz plus z is equal to 42, then the value of x square plus y square plus z square is dash. సో మనకి ఫార్ములా తెలుసు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ xy ప్లస్ yz ప్లస్ zx. సో మన దగ్గర ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఉంది కాబట్టి 11 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదంతా సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ xy ప్లస్ yx ప్లస్ zx వాల్యూ 42. సో 2 into 42 84. సో 120, 11 స్క్వేర్ అంటే 121, 42 ఇటు వస్తే మైనస్ 84 ఇటు వస్తే 121 మైనస్ 84. సో అప్పుడు దీని వాల్యూ 37 అవుతుంది. 37 ఆప్షన్ బి. ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ థీటా. సో సైన్ థీటాని కాట్ థీటా టర్మ్స్లో రాయాలి. సో మనకి కొసీగెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. సో ఇక్కడ నుంచి కొసెక్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో కాస్ని రివర్స్ చేస్తే సైన్ వస్తుంది, అంటే 1 బై సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఇక్కడి నుంచి రెసిప్రోకల్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు వస్తే రూట్ అయితే 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఆప్షన్ ఏ. సో ఇది 2 థీటా కాదు, స్క్వేర్ ఆప్షన్ తప్పు ఉంది. 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. The ages of 2 persons differ by 30 years. If 5 years ago the elder one was 3 times as older than the younger one, then the present age of younger person is dash. Suppose present age of younger one x అనుకుంటే, సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ 30 years. అప్పుడు ఎల్డర్ వన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 30 అయ్యింది. సో 5 years ago అంటే 5 years ముందు యంగర్ 1 ఏజ్ ఎక్స్ మైనస్ 5 అయింది. ఎల్డర్ 1 ఏజ్ ఎక్స్ ప్లస్ 25. ఇందుకు ఎక్స్ ప్లస్ 30 మైనస్ 5 ఎక్స్ ప్లస్ 25. The elder one was 3 times as old as the younger one. అంటే x plus 25 is equal to, so 3 times of younger one, 3 of x minus 5. X plus 25 is equal to 3x minus 15. So ఇక్కడ నుంచి 2x equal to 40, x equal to 20. The present age of the younger one. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద యంగర్ వన్ అంటే ఎక్స్ వాల్యూ 20 వచ్చింది. ఆప్షన్ బి 20 years. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 2500 అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 2375. సో దెన్ ద లాస్ పర్సంటేజ్ ఈజ్, సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమో 2500, సెల్లింగ్ ప్రైస్ 2375, అంటే 125 రూపీస్ లాస్ కమ్మేడ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 125. సో 125 లాస్ వచ్చింది. ఎంత మీద వచ్చిందంటే 2500 ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్, 25 5s are 125, అంటే 5% లాస్ వచ్చింది. ఆప్షన్ ఏ. ఆర్గనైజేషన్ ఇన్ వేరియస్ ఇయర్స్ ఫ్రమ్ 2012 to 2016. Study the chart and answer the question, what was the percentage increase in the production from 2015 to 2016?
సో ఇది 2015, ఇది 2016. సో 12.6 నుంచి 8.9 ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే మొత్తం 6.3 ఇంక్రీజ్ అయింది. 6.3 బై ఎంత మీద ఇంక్రీజ్ అయిందంటే 12.6 ఇంటూ 100. ఇది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అనమాట. 6.3 12.6లో 2 times, 200లో 50 times, అంటే 50% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ. ఇన్ ట్రయాంగిల్ ABC, angle A is equal to 40, angle B equal to 70. Find the measure of exterior angle at A. సో ఇది ట్రయాంగిల్ ABC. సో యాంగిల్ A 40, యాంగిల్ B 70. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ బయట యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫుల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ A. సో 180 మైనస్ యాంగిల్ A 40 ఇచ్చాడు. సో 180 మైనస్ 40 140. ఆప్షన్ ఏ. The greatest possible length that can be used to measure exactly the length 5 meter 25 centimeter, 7 meter 35 centimeter, 4 meter 90 centimeters. సో మొత్తాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే 5 మీటర్ని సెంటీమీటర్లోకి మార్చుకుంటే 5 into 100 500. 500 plus 25 525 సెంటీమీటర్స్. సో అలాగే 7 మీటర్ అంటే 700 సెంటీమీటర్ ప్లస్ 35 735. సో అలాగే 4 మీటర్ని కూడా మార్చుకుంటే 400 ప్లస్ 90 490. సో ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే ఈ మూడింటికి హెచ్సిఎఫ్ చేయాలి. 525కి హెచ్సిఎఫ్ చేస్తే 3 into 5 into 5 into 7 వస్తుంది. 735కి హెచ్సిఎఫ్ చేస్తే 3 into 5 into 7 into 7. అలాగే 490కి హెచ్సిఎఫ్ చేస్తే 2 into 5 into 7 into 7. సో 3 అన్నిటిలో కామన్ లేదు, రెండిట్లోనే ఉంది. 5 అన్నిటిలో కామన్ ఉంది 5 ఇంటూ 7 అన్నిటిలో కామన్ ఉంది 7. సో లీస్ట్ పవర్ తీసుకోవాలి హెచ్సిఎఫ్లో, అన్నిటిలో కామన్ ఉండాలి. సో 5 7s are 35. ఆప్షన్ డి. Find the simple interest on 2000 at 8.25% per annum for the period from 7th February 2022 to 20th April 2022. సో 7th February 2022 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. సో 28 days నుంచి 7 days తీసేస్తే ఫిబ్రవరిలో ఇంకా 21 ప్లస్ మార్చ్లో 31 ఉంటాయి. సో ఇంకా ఏప్రిల్లో 20 days ఉంటాయి. సో మొత్తం ఎన్ని డేస్? 72 days. 72 daysకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఫార్ములాలో SI ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T/100. సో మనం ఎప్పుడు టైం ఇయర్స్లో తీసుకుంటాం కాబట్టి డేస్ని కూడా కన్వర్ట్ చేయాలంటే డేస్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే 72/365. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ క్వశ్చన్లో 2000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25 అంటే 825/100 రాసుకోవచ్చు. సో ఫార్ములాలో ఇంకో 100 ఉంటుంది. టైం 72/365. సో 0 2 zeros క్యాన్సిల్, 0 0 2 5s are. సో 5 825లో 1 5 1s are 5
5 6 are 30, 165 times. మళ్ళీ 5 టేబుల్ 5 3s are 5 3s are ఇది 73 టైమ్స్. సో ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 73 ఉంది. సో అప్రాక్సిమేట్గా 33 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆప్షన్ ఏ. If 6, 18, 39 and x are in the proportion, then find the value of x. So suppose a, b, c, d proportion లో ఉంటే a by b is equal to c by d. సో అలాగే ఇక్కడ 6 by 18 equal to 39 by x. So 6 3s are 18, x equal to 39 into 3, 117. Option C.